మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ నెల 27న అర్ధరాత్రి పూట అంటే కలెక్టర్ క్యాంప్ కార్యాలయానికి కూతవేడు దూరంలో ఉన్నటువంటి బాలసంద్రంలో అర్ధరాత్రి పూట ఏం జరిగింది? అసలు ఆ నలుగురు అమ్మాయిలు ఎటు పారిపోయిన నేపథ్యంలో ఉన్నటువంటి నైట్ వాచ్మెన్ జయమ్మని కొట్టి మరీ పారిపోయారని తెలిసింది. తన సెల్ ఫోన్ కూడా లాక్కెళ్లారు, తన బంధువులుగా ఫోన్ చేశారు. ఈ క్రమంలో కూడా సంబంధించినటువంటి సిబ్బంది పోలీసులు సమాచారం అందించారు. సమాచారం అందించుకున్న వెంటనే సిఐ గారు కూడా సంఘటన స్థానానికి వెళ్ళి విచారించారు. మరి ఆ విచారణ ఏం తెలియంది, అమ్మాయిలు ఎక్కడికి వెళ్ళారు, మరి వాళ్ళు బాలసంద్రంలో ఎన్ని రోజుల నుంచి ఉంటారు అనే పూర్తి వాళ్ళు సాధన తెలుసుకునే ప్రయత్నిద్దాం. సార్ నమస్కారం. ఆ రోజు 27 అర్ధరాత్రి పూట అసలు ఏం జరిగింది సార్ బాలసంద్రంలో? నేను ఆ రోజు మా రెగ్యులర్ డ్యూటీలో భాగంగా మా ఎస్పీ శ్రీ సుధీర్ రామ్నాథ్ కేకన్ సార్ ఐపీఎస్ డిస్టిక్ ఎస్పీ గారి ఆదేశాల మేరకు పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు బాలసదనం సూపరింటెండెంట్ గారి నుంచి ఇట్లా బాలసదనంలో నుంచి నలుగురు అమ్మాయిలు అక్కడ ఉన్న అటెండర్ జయమ్మ దగ్గర తాళాలు లాక్కొని ఆ గేటు వాళ్ళ మెయిన్ డోర్ ఓపెన్ చేసుకొని పారిపోయినారని చెప్పడం జరిగింది. వెంటనే మా సెక్టర్ ఎస్ఐ శివ నేను మా క్రైమ్ సిబ్బందితో అక్కడికి వెళ్ళి ఆ సూపరింటెండెంట్ గారితో మాట్లాడి అక్కడ వాళ్ళు ఏ టైంకు బయలుదేరినారు, ఎక్కడికి వెళ్ళినారు అనేది టౌన్ అంతా సెర్చ్ చేయడం జరిగింది. అందులో భాగంగా నిన్న సూపరింటెండెంట్ గారు ఇచ్చిన కంప్లైంట్ మేరకు కేసు రిజిస్టర్ చేసి వాళ్ళను అందులో నలుగురు అమ్మాయిల్లో ఇద్దరిని పట్టుకోవడం జరిగింది. ఆ ఇద్దరు ఎవరెవరైతే వాళ్ళని తీసుకెళ్ళడానికి సహకరించినారో వాళ్ళను కూడా పట్టుకోవడం జరిగింది. వాళ్ళని ఇప్పుడు మేము పోలీస్ స్టేషన్ తీసుకొని వస్తున్నాం. అదేవిధంగా బాలసదనం సూపరింటెండెంట్ గారు కూడా ఇన్ఫామ్ చేసి వారిపైన అసలు వాళ్ళ అమ్మాయిలు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అనేది పూర్తిగా విచారించిన తర్వాత తదుపరి విషయాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. అమ్మాయిలు అంటే చైల్డ్ మ్యారేజ్ సంబంధించిన ఇష్యూ మీద అక్కడికి వచ్చారని తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం అంటే వాళ్ళ అర్ధరాత్రి పూట వాళ్ళ పథకం ప్రకారమే ఆ రోజు నైట్ చేసుకున్నాను. వాళ్ళు కావాలని వాళ్ళు ముందుగా అనుకున్న ప్రకారమే నలుగురు అమ్మాయిలు రకరకాల కేసులలో వారు బాధితులు, వాళ్ళు మైనర్ అమ్మాయిలు కాబట్టి వాళ్ళు ఎవరి ద్వారా అయితే బాధించబడ్డారో వారిపైన కేసు రిజిస్టర్ అయిన తర్వాత ఈ అమ్మాయిలను వారి యొక్క సెక్యూరిటీ గురించి టెంపరీగా బాలసదనంలో పెట్టడం జరిగింది. వాళ్ళు అక్కడ ఉండబుద్ధి కాక అదర్వైజ్ ఏ రీజన్స్ ఉన్నాయనేది మేము పట్టుకున్న తర్వాత వాళ్ళని విచారించిన తర్వాత వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్న తర్వాత తదుపరి విషయాలు మీకు తెలియజేస్తాం. మీ విచారణలో పేరెంట్స్ ఏమంటున్నారు అమ్మాయిల గురించి? సో ఇంకా వాళ్ళు అక్కడున్న సూపరింటెండెంట్ గారు చెప్పిన దాని ప్రకారం మేము వాళ్ళని కౌన్సిలింగ్ చేసినాము. వాళ్ళు రేపో ఎల్లుండో వాళ్ళను ట్రాన్స్ఫర్ చేసే ఆర్డర్స్ వచ్చినాయి మాకు. అంతలోనే వీళ్ళు నెక్స్ట్ డే మేము ట్రాన్స్ఫర్ చేయాల్సింది ఇక్కడి నుంచి వాళ్ళు అంతలోనే వీళ్ళు వెళ్ళిపోయారని చెప్పి సూపరింటెండెంట్ గారు తెలియజేయడం జరిగింది. దీనికి వాళ్ళని పట్టుకున్న తర్వాత వాళ్ళకు తీసుకెళ్ళడానికి సహకరించిన వాళ్ళు ఎవరు ఇదంతా మళ్ళీ మీకు ఫర్దర్గా తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఉత్తరకైతే 27న అర్ధరాత్రి పూట వాళ్ళు ఈ పరారయ్యారు. తెల్లారి ఉదయం 28వ తారీఖు నాడు కూడా బాలసదనం నుంచి నలుగురు అమ్మాయిలు కూడా బయటికి విడుదల అయిన సందర్భంలో మరి అర్ధరాత్రి పూట ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారు ఇంతవరకు తెలియట్లేదని చెప్పేసి సీఏ గారు చెప్తున్న పరిస్థితి. మొత్తం కేసు పూర్తిగా విచారణ చేసిన తర్వాత పూర్తి వివరాలు నడుస్తామని చెప్పేసి సీఏ మహేందర్ చెప్తున్న పరిస్థితి ఉంది.